నమస్కారం. గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అవినీతి పరుడని, అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డవాడనేటువంటి ఒక విషయం జగమెరిగినటువంటి ఒక సత్యం. రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే రేవంత్ రెడ్డి అనగానే ఓటుకు నోటు, బ్యాగు, దొంగ, కేసులు, అవినీతి పరుడు, విచ్చలవిడి దోపిడీ అనేటువంటిది ఒక సినానిమస్గా ప్రజలందరికీ తెలుసు. ఇది రాష్ట్ర స్థాయిలో. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట, అవినీతి ప్రతిష్ట, దోపిడీ చరిత్ర ఇవాళ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఇవాళ ఎగబాగినటువంటి ఒక చరిత్ర చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో, లేకపోతే జిఎస్డిపిలో, ప్యాడీ ప్రొడక్షన్లో, ఎలక్ట్రిసిటీ సప్లైలో, ఇంకా వేరియస్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో వీఆర్ కంపీటింగ్ విత్ ది వేరియస్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. కానీ రేవంత్ రెడ్డి గారు విచ్చలవిడి దోపిడిలో, అవినీతిలో ఇవాళ పోటీ పడుతూ రాష్ట్రాన్ని ఎల్లలు దాటిపోయి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఆ పెద్ద పేరు ఏందా అంటే ఇవాళ యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కేసుల్లో ఆయన కూడా ఈ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఇవాళ ఛార్జ్ షీట్లో ఆయన పేరు రావటం, ఇది పూర్తిగా కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటైనటువంటి ఒక విషయం అని చెప్పని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో పిసిసి అధ్యక్ష పదవి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఓ 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని సాక్షాత్తు తన సహచర మంత్రివర్గ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి ఒక విషయం మీడియా వాళ్లకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటిది నిజము అని చెప్పని వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ ఛార్జ్ షీట్లో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి కాకముందే, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోనకముందే తాను పిసిసి అధ్యక్ష పదవి కోసమా అన్నట్లుగా తోటి నాయకులందరినీ ప్రోత్సహించి తాను డబ్బులు పెట్టడంతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా డబ్బులు పెట్టండి, పెడితే మీకు పదవులు ఇప్పిస్తా అని చెప్పని లాలూచి పడ్డడు అని చెప్పని స్పష్టంగా ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా మనం వార్తలన్నీ వింటా ఉన్నాం. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఏదైతే 40-50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అన్నాడో, విహెచ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ మాట అన్నటువంటి ఒక విషయం నాకు గుర్తుంది. ఇవన్నీ కూడా మరొక్కసారి వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్ ద్వారా ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కూడా తేలిగుట్టిన దొంగ లెక్క కనీసం ఇంతవరకు ఆ అంశం మీద ఒక ట్వీట్ కానీ, లేకపోతే ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక వివరణ కానీ ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు. అంటే ఈడీ వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్లో పొందుపరచబడిన అంశాలని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టుగానే భావించవలసి వస్తున్నట్టు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఒక విషయం నేను మీడియా మిత్రులను కూడా దయచేసి, మీడియా మిత్రులను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఒకవేళ సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి, మనందరికీ పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో కూర్చున్న వ్యక్తి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవినీతి రహితంగా అందరికీ ఆదర్శవంతంగా పరిపాలన అందిస్తా అని చెప్పని కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి గతంలో ఓటుకున్నట్టు దొంగ కావచ్చు, భూ సెటిల్మెంట్లు కావచ్చు, ఆర్టీఐ సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టిన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ లంచగొండి అని చెప్పని తేలిన తర్వాత మీరు చెప్పండి, ఆయన కింద పనిచేసేటువంటి ఒక ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సెక్రటరీలు కానీ, సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ
ఆయనకేమైనా గౌరవం ఇస్తారా? మా నాయకుడే ఇంత పెద్ద దోపిడీదారు అయినప్పుడు, ఇంత పెద్ద లంచగొండ అయినప్పుడు మేము లంచాలకు పాల్పడితే మాకు వచ్చే నష్టమైంది అని చెప్పని ఒకవేళ ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు అనుకున్నట్టయితే రాష్ట్రం ఏ స్థాయికి దివాలా తీసిపోతుంది, ఎంత దుర్మార్గంగా దిగజారిపోతుందో ఒక్కసారి మీడియా సోదరులు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు కావచ్చు, దయచేసి ఆలోచించాలని చెప్పని, లోతుగా విశ్లేషించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అందరం గుడికి పోతాం, మనమందరము పవిత్రంగా భావిస్తూ గుడికి పోతాం. ఆ గర్భగుడిలో ప్రవేశించేటువంటి ఒక అధికారం ఒకే వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ ఆ గర్భగుడిలో పోయేటువంటి ఒక వ్యక్తి తప్పుడు పనులు చేసినట్టయితే ఎంతైతే అపవిత్రంగా ఫీల్ అవుతామో, ఎంతైతే బాధపడతామో, ఎంతైతే ఆ గుడికి పోవడం బంద్ చేస్తామో, అట్లాగే ఇవాళ అంతకంటే పవిత్రమైనటువంటి గర్భగుడి కంటే పవిత్రమైనటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి కుర్చీ. ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాడు విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నాను విన్నాము, ఆర్ఆర్ ట్యాక్స్లు అన్నాము, లేకపోతే సెటిల్మెంట్లు అన్నాము, ఇంకేదో ఏదో విన్నాము. ఆఖరికి వాళ్ళ ఛార్జ్ షీట్లో పేరు వచ్చింది, లఫంగి పనులు చేసిండు అని చెప్పని పేరు వచ్చిన తర్వాత ఆ కుర్చీ మీద కూర్చునేటువంటి ఒక నైతిక అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? దయచేసి ఒక్కసారి మీడియా మిత్రుల్ని, తర్వాత తెలంగాణ సమాజాన్ని ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది, ఏమాత్రమైనా సిగ్గు ఎగ్గు ఉన్నట్టయితే, నైతికత ఉన్నట్టయితే, ఆ కూర్చున్నటువంటి ఒక కుర్చీ ఒక పవిత్రమైనటువంటి ఒక గర్భగుడి కంటే కూడా, భగవంతుడు ఉండేటువంటి ఒక గర్భగుడి కంటే కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన కుర్చీ అన్నట్టు ఒక విశ్వాసం అనుకున్నట్టయితే ఇమ్మీడియట్గా ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వేదిక నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలామంది గతంలో దేశంలో, నేనేదో ఉట్టుట్టుగానే రాజీనామా చేయమని చెప్పట్లా, దెర్ ఆర్ సెవరల్ ప్రెసిడెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ. కేజ్రీవాల్ గారి పైన కూడా 2024 సంవత్సరంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు వస్తే విచారణకు పోయే ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. తర్వాత బిఎస్ యడ్యూరప్ప 2011 సంవత్సరంలో బీజేపీ ముఖ్యమంత్రి, ఆయనను మైనింగ్ సంబంధించిన అంశం పైన లోకాయుక్త రిపోర్ట్లో ఆయన పేరు వస్తేనే ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అతన్ని రాజీనామా చేయించింది, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అనర్హుడు అని చెప్పని. మనందరికీ గుర్తే ఉంటుంది, 2010లో ఏ రాజా టెలికాం మినిస్టర్ డిఎంకే 2G స్పెక్ట్రంలో ఆయన పేరు వస్తే ఆయన మంత్రి పదవి నుండి రాజీనామా చేసిపోతాడు. అశ్విని కుమార్ యూనియన్ లా మినిస్టర్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 2013, ఆయన సిబిఐ స్టేటస్ రిపోర్ట్ను, అంటే సిబిఐ రిపోర్ట్ను, కోల్ స్కామ్ సంబంధించిన సిబిఐ రిపోర్ట్ను ఏదో అటు ఇటు గఫ్లా చేయబోయిండు, మార్పు చేర్పులు చేరిపోయిండు అని చెప్పని ఆరోపణలు వస్తే ఆ పదవి నుండి పీకి పక్కకు పడేసినట్టు చరిత్ర మనం గతంలో చూసినాం. పవన్ కుమార్ బన్సల్ ఇన్ 2013 రిప్రజెంటింగ్ ద కాంగ్రెస్ పార్టీ, ఆయన అల్లుడు, ఆడెవడో అల్లుడట, రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టులు అమ్ముకుంటుండో అని చెప్పని ఆరోపణలు. దిస్ పర్సన్స్ నేమ్ వాజ్ నాట్ ఈవెన్ ఇంప్లికేటెడ్ ఇన్ ద చార్జ్ షీట్. పవన్ కుమార్ బన్సల్ వాజ్ మేడ్ టు రిజైన్ ఫ్రమ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా రామాయణం అంత లిస్ట్ అంతా ఉన్నది ఇవాళ. అశోక్ చవాన్ మహారాష్ట్ర, ఆయన పేరు మీద ఆదర్శ్ కుంభకోణం కేసులు పేరు వస్తే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ కల్మాడి కామన్వెల్త్ గేమ్స్లో ఆయన పేరు వస్తే ఆయన రాజీనామా చేసిపోయిండు 2010లో. ఏఆర్ అంతులే, విదర్భ సింగ్ యూనియన్ మినిస్టర్ ఫర్ కాంగ్రెస్ 2012. ఇట్లా చాలామంది ఎప్పుడైతే కీలకమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నప్పుడు విచారణకు ఆదేశిస్తేనే, అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సీపీ 2021, హైకోర్టు ఆదేశిస్తుంది సిబిఐ విచారణ చేయండి అని చెప్పని. అందులో పేరు రాగానే విచారణ చేసినందుకే, విచారణ చేయమని హైకోర్టు చెప్పినందుకే రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే. ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది. డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో, ఇప్పించడంలో పాత్ర పోషించిండ్రు అని చెప్పని.
కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకొని ఎలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన, వీళ్ళందరికీ లేని ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సురేష్ కల్మాడి, అశోక్ చవాన్, దేర్ ఆల్ వెరీ బిగ్ నేమ్స్, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళకో న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఏంది? సమాజంలో పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆదర్శవంతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఈడీలో పేరు వచ్చిన తర్వాత మీరు అంటుండొచ్చు, ఏ నాయకుడి పేరు వచ్చినా మరి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా యు ఆర్ నాట్ ఇమ్యూన్, మీకు ఆ ఇమ్యూనిటీ లేదు. మీరు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ఒక నైతికత మీ పైన ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఈ యొక్క విచారణకు ఏ రకమైనటువంటి ఒక భగ్నం కలగకుండా వెంటనే తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే బాధ కలిగించేటువంటి అంశం, 100 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి ఒక రేవంత్ రెడ్డి అవినీతి వాళ్ళ 7.5 కాలంలో 1000 కోట్లకి వాళ్ళ అవినీతి పెరిగిపోయిందనేటువంటిది జగద్విదితం. రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పేరు వచ్చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి. అవినీతి చక్రవర్తి అని చెప్పని రాష్ట్ర స్థాయిగా జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఇకనైనా ఎందుకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవట్లేరు అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పోరాడి తెలంగాణను భారతదేశం గర్వపడేటువంటి రీతిలో భారతదేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి 1.5 సంవత్సరాల పాలనలో కష్టపడి జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులే దోపిడీదారులు, అవినీతి పరులు అని చెప్పని ఒక అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయి తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా కూడా గండిగొట్టిండు. నిన్నేమన్నాడు? ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అప్పు కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూసిండ్రు అన్నారు. అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. ఒకటి అట్లా జరిగింది. రెండోది ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే మొత్తానికి ఛార్జ్షీట్లోనే పేరు రావడంతో వాళ్ళ పెద్ద ఎత్తున అటు తెలంగాణకు అవమానం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నాకు ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే, ఇది కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ, బీజేపీ వాళ్ళ ముచ్చటేందో అర్థం కావట్లా. పెనం మీద పోపు గింజలు ఎగిరిపడ్డట్టుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనగానే ఎగిరెగిరి పడేటోళ్ళు 24 గంటలు అయిపోయింది, ఒక్కరోజు కూడా ఒక్కరు మాట్లాడతలేరండి. ఆ బండి సంజయ్ గారు ఎక్కడ పోయినరో అర్థం కావట్లే, ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ పోయినరా, దేశం దాటిపోయినరా అర్థం కావట్లా. నోరిప్పుడే కనబడతలేదా? ఆదర్శ్ అమృత్ స్కామ్, నో యాక్షన్ ఫ్రమ్ బీజేపీ, నో ప్రెస్ స్టేట్మెంట్ ఆర్ కండెమ్నింగ్ ఫ్రమ్ బీజేపీ ఆర్ బండి సంజయ్. పాలమూరు రంగారెడ్డి టెండర్ మ్యానిపులేషన్, no press statement, condemning statement from Bandi Sanjay or BJP leadership. Civil supply scam, no condemnation from the BJP. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హెరాల్డ్ సంబంధించినట్టుగా దాంట్లో ముఖ్యమంత్రి పేరు వస్తే బండి సంజయ్ గారు మాట్లాడరు. కిషన్ రెడ్డి ఏమో ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండేమో నేను చూడలేదు, మరి మాట్లాడి ఉంటాడని నేను అనుకోవట్లేను కూడా. ఇదేం సోపతండి, నాకు అర్థం కావట్లేదు. ఐ వాంటెడ్ టు అపీల్ టు మీడియా ఫ్రెండ్స్. కర్ణాటక ఒక్కసారి మీరు పోయి గూగుల్లో చూడండి. వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్ద ఎత్తున డీకే శివకుమార్ని తూర్పారబడతా ఉంది. అక్కడ డీకే శివకుమార్ పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. డీకే శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పారబడుతుంది, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకలేసుకొని తిరుగుతూ ఉంది. ఇది ఎక్కడ కథ? వై ఇస్ దట్ దే ఆర్ నాట్ కండెమ్నింగ్? ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత కూడా కచ్చబట్టినట్టుగా, కసిబట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎగేయబడ్డట్టుగా రోజు కేసీఆర్ గారి పైన దాడి చేసినటువంటి ఒక బీజేపీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ ఈ ఛార్జ్షీట్లో పేర్లు పెట్టిన తర్వాత కూడా ఒక్క కండెమ్నేషన్ ఎందుకు రావట్లేదు అంటే, బీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మొత్తం కూడా హ్యాండ్ ఇన్ గ్లోవ్ కొల్యూడ్ అయిందనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ అయింది, మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు పోయి కాళ్ళు పట్టుకుంటారా? ఆల్రెడీ అండర్స్టాండింగ్ అయిపోయిందా? ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళని చెప్పని ఇవాళ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మొత్తానికి ఇవాళ గమ్మత్ ఏందనంటే, సొంత మామే చెప్తా ఉండు కాళేశ్వరంలో అవినీతి లేదని, లేకపోతే కొండ సురేఖ కమిషన్లు ఇస్తే తప్ప సంతకాలు పెడతలేరని చెప్పని,
అనిరుద్ధ్ రెడ్డి కూడా కమిషన్లు ఇవ్వకపోతే సంతకాలు కట్టలేదని చెప్పిండ్రు. దాన్ని ప్రూవ్ చేసినట్టుగానే రుజువు చేసినట్టుగా ఇవాళ ఛార్జ్షీట్లో కూడా పేరు వచ్చిన ధర్మిల నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు. ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ఈడీ లాంటి సంస్థ మీ పేరు దాంట్లో పెట్టినట్టుగానే గతంలో సురేష్ కల్మాడి కావచ్చు, అశోక్ చౌహాన్ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లు ఎట్లయితే వస్తే వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిపోయినరో నువ్వు కూడా రాజీనామా చేయి. నువ్వు ఉంటావు పోతావు, కానీ ఆ కుర్చీ శాశ్వతం. ఆ కుర్చీనే కూర్చున్నటువంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి ఒక పాజిటివ్ సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది అనే ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. వెంటనే రిజైన్ రేవంత్ అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి పెద్ద మంచి ప్రశ్న అడిగినరు. ఇది 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 లోపాయకారిగా తెలిసినటువంటి ఒక ముచ్చటే. నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కవిత గారు లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసినేమో కూడా తెలియదు. ఎవరు రాసిండ్రో తెలియదు. టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలువలు పలవలు కొడుగుడు ఈకలు బీకినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు. అదేం సంతోషమో అర్థం కావట్లేదు. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్, బట్ ఛార్జ్ షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా. రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు అయితే ఛార్జ్ షీట్ కనబడుతుంది కదా. నువ్వు ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా, ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా. నేను ఎందుకు చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతుకు తీసుకుపోతా ఉన్నారు చర్చను. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పని ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు. నేను ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు. కులగణన పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు. ఇదే కులగణన పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు వేసుకొని పోయిండు, రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు, ఫ్లైట్లు రైలు వేసుకొని పోయిండు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. రాహుల్ గాంధీ వస్తాడని మీ మీడియా వాళ్ళకి చెప్పిండ్రు, ప్రజలందరికీ చెప్పిండు. నేను ఆ రేవంత్ ముఖం చూడని నేను రాను అని చెప్పని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్కి రాలే. బట్ ఇవాళ మహేష్ గౌడ్ గారి దగ్గరికి పోతా ఉండు. దిస్ ఇట్ సెల్ఫ్ ద లిట్మస్ టెస్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. రేపో మాపో రేవంత్ పదవి కూడా పోతే పోవచ్చేమో. పోకముందే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం. నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ఇష్టపడలేదు, కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తలేదు? రాహుల్ గాంధీ నేను ఇప్పుడు సింపుల్ ఆ మీటింగ్కి ఎందుకు రాలో చెప్పిండా? మీకు చెప్పురి. వస్తా అన్నాడు ఎందుకు రాలో చెప్పిండా? మహేష్ గౌడ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతాడు, రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాదు, అది కూడా కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి. రేపో మాపో రేవంత్ రెడ్డిని పీకేస్తున్నారు అని చెప్పని గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించదు? ఇంకొకటండి, ఆ లేఖ కూడా కొంత పాలిటిక్స్ను పక్కన పెట్టి చూద్దాం మనం. ప్రతిదాని మీద కొడుగుడు ఈకలు వీకినట్టు చూస్తే అన్ని చిలువలు పొలవలు కనబడతాయి. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పురు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? అంతే కదా. అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు ఒకవేళ వారే రాస్తే, వారు రాసిందో లేదో మీరు ఇప్పుడు 7:30 పోయితే మీరు అడిగితే వారు చెప్తారు, ఏదో అది తేలిపోతుంది. దూదికి పాలకు పాలు నీళ్ళు తేలిపోతాయి. ప్రశ్న ఏంటంటే ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టు బిక్కుంటా ఉన్నాడు? నాకు రేవంత్ రెడ్డి దానివల్ల ఏదో సాధించినట్టు ఆ మీడియా అంతా ఒక సాడిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు కంపెనీ. నాకు అర్థం కావట్లా. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ లెటర్? దానికి 100 రెట్లు నేను ఏమంటా ఉన్నానంటే, దానికి 100 రెట్లు కోమటిరెడ్డి 50 కోట్లు పెట్టుకొని పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాను దానికంటే పెద్ద వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు అని చెప్పిన ప్రధానమంత్రి అనడానికంటే పెద్ద వార్త అది. ఇట్ వాజ్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇట్ వాజ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు. అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతద్దం పెట్టి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు. దానివల్ల ఏదో తన తప్పిదాలు. మీరు ఒక మాట చెప్పండి అన్న, ఈ చర్చ వల్ల పెన్షనర్స్కి ఏమైనా 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? తెలంగాణ రాష్ట్రానికి సంపద వస్తుందా? లేకపోతే పరిపాలన పైన రేవంత్ రెడ్డికి పట్టు పెరుగుతుందా? ఏం జరుగుతుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూతికి తాళం వేసుకొని మంచి పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లే.
నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది ఆ పార్టీలో ఏమవుతుందని నేను చూస్తూ ఉన్నా. బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ కింద కడుక్కోరు చక్కగా మీరు ఫస్ట్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ. ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీస్లో ధర్నా చేసింది, మహిళా అధ్యక్షురాలు. మీరు కడుక్కోరు ఫస్ట్. వై ఆర్ యూ సో వరీడ్? ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. సార్ నేను ఒక విషయం చెప్పగలుగుతాను. నేను బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల కేసీఆర్ గారు మాట్లాడినంత బలంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడలే. గట్స్ ఉండి ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ఒక మొగోడు ఎవడన్నా ఒక వ్యక్తి పేరు చెప్పండి, కేసీఆర్ గారు కాకుండా. తన అభిప్రాయం కావచ్చు, తనకు వచ్చిన అభిప్రాయం కావచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? ఇంకొక విషయం చెప్తా ఉన్నా. 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని నిరంతరంగా చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడొద్దో, ఏ అంశాన్ని లేవనెత్తాలనో, ఏ అంశాన్ని లేవనెత్తద్దో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు దేశంలో. ఫర్గెట్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ అ వ్యూ, లెట్ ఇట్ బి దేర్. వాట్ ఇస్ రాంగ్? డెమోక్రసీ ఎక్కువ ఉందనుకోండి, మీరు డెమోక్రసీ లేదు అంటారు కదా. లెటర్ రాసేటుండగా డెమోక్రసీ ఉందనుకోండి, ఏం పోయింది దానిలో? సార్ ఇప్పుడు నేను 100 పేర్లు చూపెడతా. ఇక నేను పేర్లు రాసుకుంటూ పోతే ఒక పెద్ద చిట్టా అవుతుంది. బీజేపీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ చుట్టాల ముచ్చట్లు వస్తాయి. 100 పేర్లు వస్తాయి. గూగుల్లో కొట్టండి. ఇప్పుడు గూగుల్ కూడా అవసరం లేదు, చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి, లేదా కోపైలట్ డౌన్లోడ్ చేసుకొని కోపైలట్లో కొట్టి బీజేపీ లీడర్షిప్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ ప్రైమ్ రోల్స్ అని కొడితే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. దానికి నా నోట్లకెళ్ళి ఏం చెప్పిస్తారు? ఇది గురిగింజ కింద నలుపుదలన్నట్టు మాట్లాడే మాటలు. దానికి ఒక్క మాట, నాకు కిషన్ రెడ్డి గారు ముచ్చట నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గ్రూపిజంను సెట్ చేసుకోమనండి. డూ దే నో దట్ దే ఆర్ ఇన్ఎఫిషియంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? 10 ఏళ్ళు కేంద్రము, ఇక్కడ మొత్తం 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్లలో పట్టుమని 10 సీట్లు ఎందుకు గెలుచుకోలేకపోతున్నారో దయచేసి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. అసలు ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దు అని చెప్పని బండి సంజయ్ కుట్రబంతాడు. బండి సంజయ్ ప్రెసిడెంట్ కావద్దు అని చెప్పని ఈటల రాజేందర్ కుట్రబంతాడు. ఫస్ట్ మీ కుట్రలు తెలుసుకోరు. మీరు వై డూ యూ సో వరీ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ? ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్, విల్ సెటిల్ ఇట్. నేను అన్న కదా ఆల్రెడీ, ఏమన్నా డ్రామాలు చేయొచ్చు రేవంత్ రెడ్డి. నేనేమంటాను, ఎన్ని డ్రామాలు చేసినా ఛార్జ్ షీట్ని అయితే తీసివేయలేవు కదా. కాబట్టి ఛార్జ్ షీట్ ధర్మిలా రాజీనామా చేయాలా రేవంత్ రెడ్డి అని నేను కోరుతా ఉన్నా. ప్రజలకు మార్గదర్శిగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేనేమంటున్నా అంటే, అసలు ఆ లేకే తప్పుడు లేకేమో అన్న తర్వాత వై ఆర్ యూ ఆస్కింగ్ మీ టు జస్టిఫై ఆర్ కండెమ్ ది స్టేట్మెంట్? నేనేమంటున్నా, అది కూడా కొత్తగా ఏం ఆరోపణ చెప్పురు నాకు. మీరు లేవనెత్తిన అంశం నా నోటికెళ్ళి చెప్పేకురి. డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్. మీరు అన్న మాటే ఇది ఏమైనా కొత్తగా చెప్పిన ముచ్చట? ఇఫ్ ఇట్స్ అన్ ఇన్వెన్షన్ దెన్ ఐ వుడ్ హావ్ రియలీ రియాక్టెడ్ టు ఇట్. ఎవ్రీబడి టాక్డ్ అబౌట్ ఇట్. వాట్ ఇస్ ద బిగ్ డీల్ టు టాక్ అబౌట్ ఇట్? మీరు అన్నమాట గతంలో కాదు, మన జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు నడుస్తున్నట్టుగా చర్చ. దాని గురించి అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. దానికి అంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కావచ్చు, ఆయన ప్రాంప్టెడ్ మీడియా కావచ్చు, గంత పెద్ద ఎత్తున చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ఏ పార్టీలకు కానీ ఏమైనా లాభం వస్తుందో చెప్పు. నేనేమంటున్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్లో తప్పే లేనప్పుడు చర్య లేదనేది ఒక పాయింట్. రెండో విషయం ఏంటంటే, ఆవిడ రాసిండ్రో రాయలేదో అనేటువంటిది ఇంకా తేలలేదు. నేనైతే నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు సృష్టించిన లేఖ కావచ్చేమో అనుకుంటున్నా. వారు వస్తున్నారు, వారు వస్తే వారిని మీరు అడిగిన తర్వాత వారు ఎట్లా చెప్తారు? తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి హైపోథెటికల్గా నన్ను ఆన్సర్ చేయమంటే కష్టమవుతుంది. థ్యాంక్ యూ.